సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ మరణం టీవీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఇటీవల తన ప్రేయసి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి చందు డిప్రెషన్లో ఉండిపోయాడు. తన స్నేహితులతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ చందు ఏడుస్తూనే కనిపించాడని తోటి టీవీ నటులు సన్నిహితులు చెబుతున్నారు. తన స్నేహితులతో వాట్సాప్ చాట్లో పలు సంచలనాలు బయటపడ్డాయి. తనకు బతకాలం లేదని, చనిపోతానని సన్నిహితుల దగ్గర చందు చెప్పినట్టు తెలుస్తోంది. సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ మరణం టీవీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఇటీవల తన ప్రేయసి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచి చందు డిప్రెషన్లో ఉండిపోయాడు. తన స్నేహితులతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ చందు ఏడుస్తూనే కనిపించాడని తోటి టీవీ నటులు సన్నిహితులు చెబుతున్నారు. తన స్నేహితులతో వాట్సాప్ చాట్లో పలు సంచలనాలు బయటపడ్డాయి. తనకు బతకాలం లేదని, చనిపోతానని సన్నిహితుల దగ్గర చందు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక చందు సూసైడ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ గారికి తెలుసుకుందాం. రవితేజ, చందు చనిపోవడానికి తన ఫ్రెండ్స్ తో ఏం చెప్పాడు? తను చనిపోయేదానికంటే ముందుగానే చందు ఎవరెవరితో ఏ రకంగా ఉన్నాడు, పవిత్ర చనిపోయిన తర్వాత చందు ప్రవర్తన ఏ విధంగా ఉండే దానిపై కూడా నార్సింగి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా ఇప్పటికే వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. చందు చనిపోయేదానికంటే 2 రోజుల ముందుగానే తన స్నేహితులకు, సీరియల్ నటులకు, చాలా దగ్గర వ్యక్తులకు, తను ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత కూడా తన ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటువంటి వ్యక్తులతోటే నాకు ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను, ఈ జన్మకు ఇదే సరిపోతుంది అంటూ కూడా ఈ మెసేజ్ ఆ తోటి ఆర్టిస్టులందరూ కూడా షేర్ చేసి ఈరోజు ఈ బలవత్కారానికి పాల్పడ్డాడు చందు అనేది కూడా పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ ని సేకరించడం జరిగింది. తను తన ఫ్లాట్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా ఆ పక్క ఫ్లాట్ వాళ్ళు ఎంతసేపు ఆ డోర్ నాక్ చేసినా తీయకపోవడంపై అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకునేసరికి చందు అప్పటికే హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు అంటే మాత్రం పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ ని మీడియాకి షేర్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలకు వెళ్తే 2015లో తన భార్యను, అదే శిల్ప అనే మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సీరియల్స్ స్టార్ట్ అయినటువంటి వెంటనే అనేక రోల్స్, తను రౌడీ క్యారెక్టర్స్ అంటే చందుకి చాలా ఇష్టంగా అనేక సీరియల్స్ లో కూడా ఈ విలన్ క్యారెక్టర్స్ పక్కన సపోర్టివ్ గా ఉండడము, తనే విలన్ గా ఈ సీరియల్స్ పోషించాలని, ఆ క్యారెక్టర్ వేయాలంటూ కూడా తనకు చాలా ఇంట్రెస్ట్ ఉండడం. కొన్ని సందర్భాల్లో కూడా తన ఫ్రీ టైమ్ లో కూడా ఈ విలన్ క్యారెక్టర్స్ ద్వారా రీల్స్ చేయడము, ఫ్రెండ్స్ తో ఆట పట్టించే విధంగా కొంచెం భయపెట్టడము, ఫోన్ లో బెదిరించడము, ఇట్లా సరదాగా విలన్ క్యారెక్టర్స్ అంటే తనకి ఇష్టం అని ఆ రోల్లో తను క్లియర్ గా చూపించుకోవచ్చని, తను ఒక విలన్ లాగా కనబడతానంటూ కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్నేహితులకు కూడా షేర్ చేశాడని, కానీ ఎక్కడ కూడా విలన్ క్యారెక్టర్స్ ఇప్పటి వరకు రాలేదని, తనకు ఉన్నటువంటి త్రినాయని సీరియల్స్ లో కూడా ఆ విలన్ పక్కన క్యారెక్టర్ ఇచ్చారు. దాంతో పాటు ఇంకా కొన్ని సీరియల్స్ లో కూడా కొంత మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా చిన్న క్యారెక్టర్లు ఇచ్చారన్న ఒక విషయాన్ని ప్రతిసారి చందు తన స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు చందు చనిపోవడానికి గల ప్రధాన కారణం త్రినయని సీరియల్లో కీలక పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నటువంటి అమ్మాయి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో పవిత్ర జయరాం మనసులో పెట్టుకొని చనిపోయాడు అనేది మాత్రం ఒక అంచనాకు వచ్చారు. అదే 100% పక్కా అన్నట్టుగా మాత్రమే పోలీసులు ఈ విషయాన్ని అదే కోణంలో విచారణ చేపడుతూ ఉన్నారు. ఇటీవలే సంవత్సరం క్రితం పవిత్ర జయరాం, చంద్రకాంత్ అలియాస్ చందు ఇద్దరు కూడా వివాహం అధికారికంగా చేసుకున్నాము, ఈ విషయాన్ని సీరియల్ ఆర్టిస్టులకు కూడా తెలియజేశారు. కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా అటు చంద్రకాంత్ ఇటు పవిత్ర కూడా మేము రీసెంట్ గా వివాహం చేసుకున్నామన్న ఒక విషయాన్ని కూడా అధికారికంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. గతంలో వివాహం చేసుకున్నటువంటి 2015 అమ్మాయి శిల్ప విషయంలో తను ఇప్పటికే పూర్తి వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టానని, కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు తన పిల్లలకు, తన మొదటి భార్యకు అవన్నీ కూడా సెట్ చేశాను, త్వరలో ఇదంతా కూడా ఇష్యూ సెట్ అయిపోతుంది, సెట్ అయిపోయిన తర్వాతనే నేను పవిత్ర జయరాం ని పెళ్లి చేసుకుంటానంటూ కూడా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తోటి ఆర్టిస్టులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే త్రినాయని సీరియల్లో పవిత్ర జయరాం ఒక క్యారెక్టర్ విషయంలో క్యారెక్టర్ రోల్లో
తన చున్నీకి మంట అంటుకొని ఒక్కసారిగా ఆ మంటను చూసి పవిత్ర జయరాం షాక్ అవ్వడము, తను కూడా టెన్షన్ క్రియేట్ అవ్వడము. అదే సీరియల్లో షూటింగ్ కొనసాగుతుండగా చందు వెళ్లి ఒక్కసారిగా పవిత్రను చెంపపై దాడి చేసి సీరియస్ అయ్యాడు అంటూ కూడా ఈ విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచే పవిత్ర జయరాం కొంత చందు పైన ఇంట్రెస్ట్ చూపించడము, చందుతో కలిసి కొంత ప్రైవేట్ గా వీళ్ళు గడపడము, అక్కడి నుంచి కూడా రోజుగా కలిసి రావడము, కలిసి పోవడము, ఒకే చోట కొన్ని రోజుల పాటు కలిసి ఉండడము, వీరి రిలేషన్ కాస్త పెళ్లికి దారి తీసింది. ఇటీవలే వివాహం చేసుకున్నారు అనేది కూడా తోటి ఆర్టిస్టులు విషయాన్ని అంతా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ని వివరణ రూపంలో అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరు ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా భూత్పూర్ సమీపంలో చందు, పవిత్ర ఇంకా తన స్నేహితులు, డ్రైవర్ నలుగురు కలిసి వీళ్ళు హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్వల్ప గాయాలైనప్పటికీ పవిత్ర మాత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కసారి అవాక్యలోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయింది అంటూ మాత్రం చందు ఈ విషయాన్ని తోటి ఆర్టిస్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బెంగళూరు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి అక్కడ వారి సాంప్రదాయబద్ధంగా ఈ సంస్కరణలు కూడా పూర్తి చేసి చందు హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎవరికి టచ్ లో లేకుండా ఏం జరిగింది అని ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ తను ట్విట్టర్ ద్వారా కూడా పవిత్ర తనని పిలుస్తుంది, పవిత్ర లేకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను, పవిత్ర తను పదే పదే గుర్తు చేస్తా ఉంది, వి మిస్ యూ పవిత్ర అనే ఒక ట్యాగ్ పెడుతూ తను పూర్తిగా డిప్రెషన్ కు వెళ్ళిపోయానంటూ ఒక కారణం అయితే, రెండోది తన స్నేహితులకు దగ్గరగా ఉన్నటువంటి కో ఆర్టిస్టులకు కూడా నేను ఉండలేకపోతా ఉన్నాను, చనిపోతాను అన్న ఒక విషయాన్ని కూడా ముందుగానే ఆ మెసేజ్ ఇచ్చి ఈ రోజు హ్యాంగింగ్ చేసుకున్నాడు అంటూ కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ సేకరించారు. పాత కుటుంబ సభ్యుల విషయంలో కూడా చందు తల్లిదండ్రులు కొంత తీరుని, ఇతని ప్రవర్తనని ఈ రకంగా వ్యవహరించకూడదు, అలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కాదనకూడదు అని కూడా హెచ్చరించినప్పటికీ అవన్నీ కూడా వదిలేసుకొని తమకు ఏది అవసరం లేకపోయినా పవిత్ర జయరామే కావాలంటూ కూడా ఇంటి వారి అందరినీ వదిలేసి తను ఇప్పుడు ప్రజెంట్ సూసైడ్ చేసుకున్నటువంటి ఫ్లాట్ కూడా ఇటు పవిత్ర చందు ఇద్దరు పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి సేల్ డేట్ తీసి కొత్తగా ఒక డీల్ కుదిరించాము. ఆ డీల్ లో భాగంగా రెగ్యులర్ మంత్ గా దీంట్లో ఈఎంఐ పే చేస్తా ఉన్నాము. త్వరలో ఈఎంఐ కూడా పూర్తయిపోతుంది. ఇది పవిత్ర చందు పేరు పైన సేల్ డీడ్ కూడా కంప్లీట్ అయిన విషయాన్ని కూడా కో ఆర్టిస్ట్ లో కూడా తెలియజేయడం జరిగింది. గతంలో పవిత్రకు ఒక మొదటి వివాహం జరిగింది. ఆ మొదటి వివాహానికి చెందినటువంటి భర్త తన పెద్ద కూతురు ఇటీవలే అమెరికాకు వెళ్లబోతా ఉంది. ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. త్వరలో యుఎస్ వెళ్ళబోతుంది తన పెద్ద కూతురు అనే ఒక విషయాన్ని కూడా పవిత్ర నేరుగా తోటి ఆర్టిస్టులకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, అన్ని ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఇటు చందు కూడా మొహం పైన, చేతుల పైన, కాళ్లకు అనేక తీవ్ర గాయాలైన స్క్రీన్ పైన చందుకి గతంలో యాక్సిడెంట్ అయినటువంటి వీడియోలు, ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అప్పటి నుంచి తను మైండ్ సెట్ కొంత చేంజ్ అవ్వడము, ఓపిక లేకుండా ఉండడము, ఆవేశంతో ఉండడము, జీవితంలో కోల్పోయాను, నేను అనుకున్నటువంటి జీవితం ఇది కాదంటూ కూడా ప్రతిసారి ఇదే మెసేజ్ పెట్టి ఇదే డిప్రెషన్ అదే తలుచుకుంటూ ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం తను ఇటీవలే వివాహం చేసుకున్నటువంటి భార్య చనిపోయింది. అందరిని వదిలేసి జీవితం అంతా కూడా తన పవిత్రతోటే అనుకున్న ఆ వ్యక్తే లేనప్పుడు తనమెందుకు ఈ ప్రాణం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా తను కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు, పవిత్ర పిలుస్తుంది, పవిత్ర నన్ను గుర్తు చేస్తా ఉంది అంటూ కూడా ఆత్మ తనతో మాట్లాడుతూ ఉందన్న ఒక విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ తను ఈ నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. తోటి ఆర్టిస్టులు కూడా అందరూ ప్రతిసారి చందు పవిత్ర గురించే ఎక్కువగా ఆలోచించేవాడు, పవిత్ర కోసమే ఎప్పుడు షూటింగ్ సెట్ కు వచ్చేవాడు, పవిత్రని పికప్ చేసి డ్రాప్ చేసి తనతో కలిసి ఉండడమే చందుకు ఎక్కువగా ఇష్టము. తన కుటుంబ సభ్యుల్ని, రిలేషన్స్ ని, సొంత తల్లిదండ్రులందరినీ వదిలేసుకొని పవిత్ర కోసం మాత్రమే ఇన్ని రోజులు ప్రయాణం చేపట్టాడు. ఈ రోజు పవిత్ర చనిపోయిన తర్వాత చందు ఉండలేకపోయాడు. చందుది నిజమైన ప్రేమ అనేది మాత్రం తోటి ఆర్టిస్టులు భావిస్తా ఉన్నారు. చందు చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఇటు పవిత్ర చనిపోయినటువంటి వెంటనే చందు ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని కుంగి కృషించిపోయి ఎవరికి అందుబాటులో లేకుండా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా తను సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యాను, తనకు కొంత కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తే కొంత సాధారణ స్థితికి రాగలుగుతానన్న ఒక విషయాన్ని కూడా సలహాలు తన స్నేహితుల ద్వారా
ఇండస్ట్రీ వ్యక్తుల ద్వారా కూడా తీసుకొని ఈ 2-3 రోజులు ఆ డాక్టర్ ని కలిసి తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేయాలనుకున్నాడు. కానీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా ఒకసారిగా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎంతో యాక్టివ్ గా ఉండి మంచి ఫిజిక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, చూడగానే వ్యక్తిని ఆకట్టుకునే విధంగా ఆకారం ఉన్నటువంటి చందు ఇక నుంచి తమ మధ్య లేడు, రేపటి నుంచి షూటింగ్ లోకి రాడు, తమతో చందు ఇంకా మాట్లాడాడు అనే ఒక విషయాన్ని తెలుసుకొని ఒకరొకరుగా తమ భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే చందు మృతదేహాన్ని అక్కడి నుంచి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి హైదరాబాద్ లోనే అనేక విలన్ క్యారెక్టర్స్ కోసం వెతుకుతుండగా ఇండస్ట్రీలో కొన్ని చిన్న క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత సీరియల్ ఆర్టిస్ట్ గా ఎదిగి సపోర్టెడ్ గా మెయిన్ రోల్స్ లో విలన్స్ గా, మెయిన్ రోల్ లో స్నేహితుడుగా నటించినటువంటి అనేక హిస్టరీ రికార్డ్ చేసినటువంటి చరిత్ర ఉంది చందుకి. ఈ రోజు ఆ చందు అనేక సీరియల్స్ లో ఈ రోజు తన పక్కన రోల్లో చేసి తన పక్కన వెండి తన పక్కగా ఉన్నటువంటి చందు ఈ రోజు లేడనే విషయాన్ని మాత్రం ఇండస్ట్రీ పెద్దలు, ఇండస్ట్రీ కో ఆర్టిస్టులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు కాబట్టి ఇక్కడే చివరి రైట్స్ అంతా కూడా ఆ దహన సంస్కారాలు, అంత్యక్రియలంతా కూడా ఇక్కడనే నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ తన మొదటి భార్య వ్యవహారం అంతా కూడా సెట్ చేశానన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజాలు అనేది వారి సొంత భార్య దీనిపైన రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నార్సింగి పోలీసులు అయితే అన్ని వైపుల నుంచి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. శ్రీనివాస్, రవితేజ, పవిత్రతో చందుకు ఉన్న బంధం ఏంటి? ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? ఈ త్రినయని సినిమాలో పవిత్ర తన క్యారెక్టర్ ని పోషిస్తున్నప్పుడు ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ తో కొంత త్రినయని సీరియల్లో పనిచేస్తున్నటువంటి పవిత్ర కొంత క్లోజ్ గా ఉండేది. వీరిద్దరి మధ్య కొంచెం అప్పుడప్పుడే ఆ రిలేషన్ స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఆ టైంలోనే చందు విలన్ పక్కన ఒక సపోర్టెడ్ రోల్ గా వచ్చాడు. ఆ రోల్ కాస్త వీరి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అప్పుడు పవిత్ర జయరాం ఆ కెమెరామ్యాన్ ని కాదని ఇటు చందుతో ఆ రిలేషన్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అయింది. అటు పవిత్రకు మొదట వివాహం జరిగింది, ఇటు చందు కూడా ముందుగా ఒక వివాహం జరిగింది. చందుకు 2 పిల్లలు, పవిత్రకు 2 పిల్లలు. పవిత్ర కూతురు కూడా ఇటీవల యుఎస్ పోతుంది, సెటిల్ అయిపోతుంది అనే ఒక విషయాన్ని కూడా తెలియజేసింది. చందు కూడా తన మొదటి భార్య విషయంలో అన్ని వ్యవహారాలు సెట్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చక్కబెట్టారన్న విషయాన్ని తెలియజేయడము. ఆ సీరియల్ నుంచే వీళ్ళ పరిచయం కాస్త రిలేషన్ గా మారి రిలేషన్ కాస్త పెళ్లికి దారితీసింది. ఆ పెళ్లి అధికారికంగా చేసుకున్నాము, ఇరు కుటుంబాలకు చెప్పి వారి ఒప్పుకోకపోయినా నచ్చకపోయినా చేసుకున్నామంటూ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో కూడా వారి కన్ఫర్మ్ చేయడము. అనంతరం వీళ్ళు మళ్ళీ పదే డౌట్ఫుల్ గా ఈ తోటి ఆర్టిస్టులు అడగడం పట్ల చూస్తూ ఉంటుంటే వారే అఫీషియల్ గా మేమిద్దరం వివాహం చేసుకున్నామంటేటువంటి ఒక ఫోటోలు, వీడియోలను కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ తోటి ఆర్టిస్టులకు షేర్ చేయడము, చూపించడం కూడా జరిగింది అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అఫీషియల్ గా మేము వివాహం చేసుకున్నామంటూ మాత్రం ఇద్దరు ఒకే స్టాండ్ పైన ఉన్నారు, ఒకే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇద్దరు పేరు మీద కలిపే ఇప్పుడు చనిపోయినటువంటి ఫ్లాట్ లో సేల్ డీడ్ కూడా చేసుకుని ఉన్నారు. నెలసరి ఈఎంఐ కూడా పే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అయితే పెద్దగా లేవనేది మాత్రం వారి తోటి ఆర్టిస్టులు చెప్తా ఉన్నారు. ఇంతకు ముందే చందు మృతదేహాన్ని అక్కడి నుంచి కూడా తరలించి ఉస్మానియా ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ రోజు రోడ్ యాక్సిడెంట్ తర్వాత చందు అనేక తీవ్ర గాయాలపయ్యాడు. అనేక వైపులా అనేక చోట్ల తనకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. తను తట్టుకోలేక కోలుకోలేక అక్కడి నుంచి కూడా అంబులెన్స్ సహాయంతో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక 2-3 రోజులు కొంత రికవరీ అవుతూ ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ సాధారణ స్థితికి వస్తున్నాడు చందు అంటూ కూడా అనేక మంది స్నేహితులు ఫిజికల్ గా ఫోన్ లో ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా తనకి మంచి సపోర్ట్ ఇస్తూ సైకలాజికల్ గా ఫుల్ స్ట్రాంగ్ ఇచ్చి ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ ఎదుర్కోవాలి, కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ సందర్భాల్లో, మంచి భవిష్యత్ ఉంది, మీ క్యారెక్టర్ కి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు ఇలాగే విలన్ క్యారెక్టర్స్ తో సినిమాలోకి కూడా ఎంటర్ అవ్వాలి, వీటి కెరీర్ పైన దృష్టి పెట్టండి తప్ప జరిగిపోయినటువంటి నష్టాన్ని పదే గుర్తు చేసుకుని నష్టపోవద్దు అనే ఒక విషయాన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు స్నేహితులు, బంధువులు, రెగ్యులర్ గా ఉండేటువంటి కో ఆర్టిస్టులన్నీ కూడా చెప్తూ ఒక పక్క వింటూనే ఓకే అని సమాధానం ఇచ్చుకుంటూనే నాకు ఉండాలని లేదు, చనిపోవాలనిపిస్తా ఉంది, నన్ను పవిత్ర పిలుస్తా ఉంది, పవిత్ర నన్ను గుర్తు చేస్తా ఉంది, పవిత్ర లేకుండా నేను ఉండలేకపోతా ఉన్నానంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా తనే స్వయంగా మెసేజ్ రూపంలో అందజేసి
వీడియో కాల్ ద్వారా వాళ్ళ స్నేహితులంతా కూడా మాట్లాడుతున్నా ఆ ధైర్యాన్ని తెచ్చుకోలేక మాత్రం ఈ రోజు వ్యక్తి పూర్తిగా తన మైకం కోల్పోయి తను ఉండలేకపోతా ఉన్నానంటూ కూడా ఆ డిప్రెషన్ లో ఈ ఆత్మహత్య చేసుకున్నాడు, తనే స్వయంగా ఉరేసుకున్నాడు అంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. శ్రీనివాస్. ఓకే రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.